చంద్రబాబు బాలయ్య ఇంటి ముందు ఇవి కనిపించడం లేదా, వీటిని ఎందుకు కూల్చడం లేదు అంటూ అధికారులపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. అయితే దీనికి సంబంధించి నిన్న నేను పూర్తి స్థాయిలో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. ఒక్కసారి మీకు చూపెడితే తినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏంది అంటే అధికారులకు సంబంధించి ఇవి కనబడతలేవా, ఎందుకు మరి వీటి మీ విషయంలో ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ ఇండ్లను ఎందుకు కూల్చేస్తలేరు అంటే, నిన్న జరిగిన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న పోలీస్ చెక్ పోస్టుకు సంబంధించిన దాని మీద ఒక క్లియర్ కట్గా నేను చెప్తా. దాంట్లో మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాని వెనుక పెద్ద ఎజెండానే ఉంది. ఆ ఎజెండా ఇగో, ఇది చంద్రబాబు గారికి సంబంధించి వీళ్ళ ఇంటి ముందు ఇవన్నీ తొలగించరా. ఇగో ఇది బాలకృష్ణ గారి ఇంటి ముంగట జనరేటర్ పెట్టిండి, ఇగో బయట పెట్టిండి. ఇవన్నీ ఎందుకు గులగొట్టారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు తెలియకుండా నీ కనుసన్నలలో జరిగిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట కూల్చేసినావు కదా, నీ శాఖ మంత్రి నాకేం సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, నాకు తెలియకుండానే జరిగింది అంటే రేపు పొద్దుగాల ఈ తెలంగాణలో నీకు తెలియకుండా నీ రాజీనామా పత్రం గవర్నర్ దగ్గర పోతే మరి నీకు తెలియకుండానే అయిందంటవా? ఈరోజు వీళ్ళ చెక్ పోస్టులను ఎందుకు కూల్చేసేవా? వీళ్ళ ఎందుకు తీసేవు? వీళ్ళ చెక్ పోస్టులు ఎందుకు కూల్చేసేవా? కూల్చేవి వాళ్ళ పొద్దుగాల వీళ్ళే కూడా తీసేసి తొలగించి అక్కడి నుండి. ఈ తెలంగాణలో ఇద్దరు మంత్రులు ఉన్నారండి. ఈ మంత్రులు ఏం చేసిల్లట అంటే, ఏది వాళ్ళ యొక్క గురువు ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్ కోసం పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులకు ఒక ఆయన ఆదేశం ఇస్తాడు మంత్రి. వాళ్ళు పోయి పూర్తి స్థాయిలో దానిని తొలగిస్తారు. తొలగించిన తర్వాత అది వివాదాస్పదం కావడంతో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని బదిలీ చేస్తారు. అన్యాయంగా ఒక అధికారి బలి అవుతాడు. ఇదే నారా చంద్రబాబు నాయుడు లేకపోతే బాలకృష్ణ ఇంటి ముంగట ఉన్న చెక్ పోస్టులను ఎందుకు కూల్చేయరు? మరి ఇది తెలంగాణలో ఉన్నది కదా, హైదరాబాద్లోనే ఉన్నది కదా, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా అడుగుతున్నది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ చెక్ పోస్టులని ఎందుకు కూల్చేయరు? ఇది నడి రోడ్డుపై ఉన్నది. బాలకృష్ణ ఉంటాడు కదా, సినీ హీరో, ఎమ్మెల్యే. ఇక చూడు మరి ఇవన్నీ ఎందుకు కూల్చేయరని తెలంగాణ సమాజం అడుగుతున్నది. దీనికి సమాధానం ఉన్నదా ఏమన్నా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ గురువు గారికి సంబంధించిన మొత్తం తీసేయాల తొలగించాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నదా లేదా? అంటే రాజ్యం ఎవడి చేతిలో ఉంటే వాని చెప్పు చేతలలో నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ అందరి ఎత్తున కదా తెలంగాణ బిడ్డలారా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట్టే కనబడ్డదట, చంద్రబాబు ఇంటికాడ బాలకృష్ణ ఇంటి ముంగట కనబడలేదట. ఇక మీరే ఆలోచించుకోరి. తెలంగాణలోని అద్భుతమైన పాలన అని మీరు అంటారు కదా, నేను చెప్తున్నా కదా, ఇది సోషల్ మీడియాలో చంద్రబాబు బాలయ్య ఇంటి ముంగట ఉన్న ఈ చెక్ పోస్టులు ఎందుకు కూల్చేయరు? ఇవన్నీ ఎందుకు కనబడతలేవు ఈ రాష్ట్రానికి సంబంధించి? అదే తుమ్మల నాగేశ్వరరావు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ మంత్రి ఆదేశాలతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట ఉన్నదాన్ని కూల్చేసలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని, సో ఆయన దగ్గర నుండి జరగదు. మరి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఏమైనా జరిగిందా అనేది సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఈ సమాధానం చెప్పాలి. ఈ చెక్ పోస్టులను మీరు ఎందుకు కూల్చేయరు? తెలంగాణలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట ఉన్న చెక్ పోస్టులను బలవంతంగా నోటీసులు ఇవ్వకుండా, అది ఒక నోటీసులు లేకుండా మేము వచ్చి కూల్చేస్తామని చెప్తారు. 48 గంటలలో వస్తారు, దానికి రాగానే వచ్చి తీసుకొస్తారు, కూల్చేస్తారు. మరి నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఇంటి ముంగట ఉన్న వాటిని ఎందుకు కూల్చేయరా మీరు? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? తెలంగాణ బిడ్డలారా చూడుర్రి ఎంత ఘోరం మంచిది. ఇక మరొక అంశం, ఇక